Dear brothers and sisters, greetings in the name of our Lord and Savior Jesus Christ. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. Let's thank God for this wonderful opportunity to hear the word of God. దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లిద్దాము. The situation in and around us are very bad. మన చుట్టుపక్కల పరిస్థితులు చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. We don't know what will happen to us or our companions or our friends, our brothers and sisters tomorrow. మనకి, మన కుటుంబ సభ్యులకి, మన స్నేహితులకి, మన ఇరుగు పొరుగు వారికి రేపు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాము. The world have not seen such an uncertain situation any time before like this. ఈ ప్రపంచము ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటి విపత్తికరమైన పరిస్థితుల్ని చూడలేదు. But we are the children of God. కానీ మనము దేవుని యొక్క బిడ్డలమన్న విషయం మర్చిపోకూడదు. God is always with us. దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు. Even though the things of the world are affecting us. ఈ లోకములో పరిస్థితులు మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నా సరే, even if we become diseased, మనకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే, మనము జబ్బు పడినా సరే, even if we are infected by any pandemic situations, ఎలాంటి విపత్తికరమైన పరిస్థితి వచ్చినా సరే, God is there for us. మనకి దేవుడు ఉన్నాడు. With this confidence, ఆ విశ్వాసము, ఆ నమ్మకము, let us face this world in peace and love and happiness. ఆ నమ్మకముతో మనము ఈ లోకాన్ని ఎదుర్కొందాము, మనశ్శాంతిగా జీవిద్దాము. Today we are going to meditate on yet another important topic from Bible. పరిశుద్ధ గ్రంథంలోంచి మరొక ముఖ్యమైన అంశాన్ని ఇవాళ మనం ధ్యానిద్దాము. Not simply important, very important topic we are going to meditate on. ముఖ్యము కాదు, చాలా ముఖ్యమైన విషయం మీద మనము ధ్యానిద్దాము. Today's topic is Holy Spirit is not for sale. ఈ రోజు అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ అమ్మకానికి లేదు. Maybe a different topic. కొంచెం వినటానికి భిన్నముగా అనిపించవచ్చు. And talking among Christians is very different. క్రైస్తవుల మధ్యలో మాట్లాడటం కూడా కొంచెం భిన్నముగానే ఉంటుంది. To understand and to meditate on it further, ఇలాంటి అంశం మీద మాట్లాడేటప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం కూడా కష్టమే. let us turn our Bibles to the chapter of Acts of the Apostles, అపోస్తల కార్యములు chapter 8, 8వ అధ్యాయము verses 6 to 24. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 6 నుండి 24 వచనాలు చూసినట్లయితే, జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచు
తానెవడో యొక్క గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులను విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించు పొందువనని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొను. ఒకవేళ నీ హృదయములోచన క్షమింపబడునవచ్చును. This is one of the early stories of disciples' ministry after death of the Jesus. యేసుక్రీస్తు వారి మరణము పునరుద్ధానం తర్వాత అపోస్తలులు చేసిన కార్యములలో ఇదొకటి. When Jesus was crucified, the disciples were completely scattered. యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు ఈ శిష్యులందరూ కూడా చెల్లాచెదరైపోయారు. After the resurrection of Jesus, all disciples together joined and began the ministry of Holy Spirit, the ministry what Jesus did for the people around them. కానీ యేసుక్రీస్తు వారు పునరుద్ధానం చెందిన తర్వాత శిష్యులందరూ కూడా మళ్ళీ కలిసి సేవ చేస్తూ ఉండారు. ఆ సేవతో పాటు పరిశుద్ధాత్మ యొక్క సేవ చేస్తూ ఉండారు. This was the early days of the ministry of disciple Philip. ఫిలిప్పు యొక్క పరిచర్యలో మొదటి దినాల్లో ఇది జరుగుతూ ఉండింది. Ministering with the people of Samaria was and is still a different experience to any child of God. దేవుని యొక్క బిడ్డలకి సమరయలో దేవుని యొక్క వాక్యము పంచడం అనేది ఇప్పటికీ కూడా కష్టమైన విషయమే. Even though Jews were the neighbors of the Samaritans, the Samaritan people were not properly respected by the people of Jews. యూదులు సమరయులు ఒకరి ప్రక్కనే ఒకరు నివసిస్తూ ఉన్నా సరే యూదులు సమరయులకి అంత గౌరవం ఇచ్చేవారు కాదు. There were a lot of issues between Jews and Samaritans. యూదులకి సమరయులకి మధ్యలో చాలా విభేదాలు ఉండేవి. So the gospel was not able to be reached to the people of Samaritans very simply on those days. కనుకనే సువార్త సమరయులకి చేరటం చాలా కష్టమైంది. As Jesus had very good friendship with the Samaritans, the disciples also followed the same way and they started their preaching in the cities of Samaria. యేసుక్రీస్తు వారు సమరయ్యలో కూడా పరిచర్య చేస్తూ ఉండారు, వారితో మంచిగా ఉండారు. కనుక శిష్యులు కూడా సమరయ్యలో
పరిచర్య చేయడం మొదలు పెట్టారు. So that work was started by the disciple Philip. సమరయలో పరిచర్య అనేది ఫిలిప్ మొదలు పెట్టాడు. When he was preaching, so many people become healed. The evil spirits went away from them. They were casted away from their bodies and they begin to receive a new life. ఫిలిప్ వారి మధ్యలో పరిచర్య చేస్తున్నప్పుడు, వారి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దురాత్మలు కూడా వెళ్ళిపోవడం గమనిస్తున్నాం మనము. మరి రకరకాల అస్వస్థతో ఉన్న వాళ్ళు కూడా స్వస్థత కలగటం మనం గమనిస్తున్నాం. Wherever Philip went, there were miracles after miracles. ఫిలిప్ ఎక్కడికి వెళ్తే అక్కడ మరి అద్భుతాల మీద అద్భుతాలు జరుగుతుండినాయి. In the verse 7 and 8, it is said, with shrieks, evil spirits came out of many, and many paralytics and cripples were healed. So there was great joy in the city. 7-8 వచనాలు చూసినట్లయితే, అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. Philip's ministry was Jesus-like ministry. ఫిలిప్ యొక్క పరిచర్య యేసుక్రీస్తు వారి పరిచర్య లాంటి పరిచర్య. That was a different experience to the people of Samaritans. సమరయ మనుషులకి, ఆ జనాలకి ఇలాంటి అనుభవము ఇదే మొదటిసారి. Because before the entry of Philip, these things were performed by witch doctors. ఫిలిప్ సమరయలోకి వెళ్ళక ముందు ఇలాంటివన్నీ కూడా ఎవరు చేసేవారంటే, మనం చెప్పాలంటే మరి విచ్ క్రాఫ్ట్ చేసేవాళ్ళు, అంటే మంత్రాలు చదివేవాళ్ళు, వాళ్ళు చేసేవాళ్ళు. Now, no witchcrafts, no witch doctors, just by touching and saying something, they are completely healed. కానీ ఫిలిప్ వచ్చిన తర్వాత ఫిలిప్ వాడి మీద చేతులు పెట్టి వాళ్ళతో ప్రార్థన చేసి ఏదో మాట్లాడుతున్నప్పుడే ఇలాంటి అవసరము మరి మంత్రాలు చదవాల్సిన అవసరం లేకుండానే వాళ్ళకి స్వస్థత కలుగుతూ ఉండింది. Philip did not make it as a commercial thing. ఫిలిప్ దీన్ని మళ్ళీ డబ్బులు ఆర్జించడానికి ఎప్పుడు ఆలోచించలేదు. He didn't collect even a single penny from those people who were healed. స్వస్థత పొందిన వారి దగ్గర నుండి ఒక్క పైసా కూడా తను తీసుకోలేదు. See, if a cripple is walking on the road after long years, what type of happiness he will have in his mind? ఒక కుంటి అతను చాలా కాలం తర్వాత నడుస్తున్నప్పుడు అతనికి ఎంత సంతోషం ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. One possessed for years, not able to behave like a human, now completely changed and behave like a common man. How amount of happiness he will have in his mind? ఈ దురాత్మచే బాధింపబడుతున్న వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా అలా పడుతూ మామూలు మనిషిలాగా జీవించలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి దాని నుండి విడుదల కలిగి మామూలుగా జీవిస్తున్నాడంటే అతనికి ఎంత ఆనందం ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. That is why the Bible is telling there was happiness and joy throughout the city of Samaria. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఏమనుంది? ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. Now come to the point. When all these things were going on, there was a man called Simon from the city of Samaria. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆ సమరయ ఊర్లో సీమోను అనే వ్యక్తి ఒక అతను ఉండాడు. Before the entry of Philip into the city,
Mr. Simon was the hero of the city. ఫిలిప్పు సమరయలోకి అడుగు పెట్టక ముందు ఈ సీమోనే ఆ ఊర్లో ఒక హీరోగా ఉండాడు. He was a witch doctor and he performed all these miracles. He collected huge amount of money. The people thought that he is a form of God. సీమోను అక్కడ గారడీ చేస్తూ ఈ మంత్రాలు చదువుతూ అన్ని చేస్తూ ఆ ఆత్మల్ని పంపిస్తున్నట్టుగా చేసి చాలా గొప్పవాడయ్యాడు. అందరూ అతనే దేవుడు అనుకుంటుండారు. He was living by his witchcraftness. ఇలాంటి గారడీలు చేస్తూ మంత్రాల పనులు చేస్తూ అతను జీవిస్తూ ఉండాడు. In the verses 9 and 10 it is said, now for some time a man named Simon had practiced sorcery in the city and amazed all the people of Samaria. He boasted that he was someone great, and all the people, both high and low, give him their attention, exclaimed, this man is divine power known as the great power. 9-10 వచనాలు చదివినట్లయితే సీమోను అను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయుచు తానెవడో యొక్క గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. Now there are two persons in the same city. అదే ఊర్లో ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారన్నమాట. One is the disciple of Jesus. ఒక వ్యక్తి యేసుక్రీస్తు యొక్క శిష్యుడు. One is a double man. ఇంకో అతను మరి అపవాది శిష్యుడు అని చెప్పొచ్చు మనం. One is completely filled with Holy Spirit. ఒకతనికి పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. One is filled with evil spirit. ఇంకో అతనిలో దురాత్మ నింపుంది. Both are in the same city. ఇద్దరు ఒకే పట్టణంలో ఉన్నారు. The thing is that evil man was completely astonished and he was so feared the wonders done by Philip on that city. మనం గమనించాల్సింది ఏంటంటే ఈ దురాత్మతో నింపబడి ఉన్న ఈ సీమోన్ అనే అతను ఫిలిప్పు చేసిన కార్యాలు చూసి ఆశ్చర్యపోయాడు. It is said in the verse 11 that they followed him because he had amazed them for a long time with his magic. మనం 11వ వచనం చూసినట్లయితే సీమోను గురించి రాయబడి ఉంది. అతడు బహుకాలము గారడీలు చేయొచ్చు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతనిని లక్ష్య పెట్టిరి. We all know that magic is not real, but the things performed by Philip were completely real. So he was considered as the greatest magician of the city, and people were following him that he was able to make them merry. ఫిలిప్పు ఇలాగే చేస్తూ ఉన్నప్పుడు ఇతనిలో కూడా ఆ శక్తి ఉందనుకుని ఆ ఊరోళ్ళందరూ కూడా అతని వెనకే వెళ్తూ ఉండారు. Now the situation is changing. ఇప్పుడు పరిస్థితులు మారుతూ ఉండినాయి. People begin to find which is true and false and real and magic. ఇప్పుడు జనాలకి ఏది మాయ ఏది నిజమో అది తెలుసుకోవడం మొదలు పెట్టారు. Now the people begin to follow Philip, not the magician. ఈ మాయలు చేస్తున్న గారడీలు చేస్తున్న సీమోను వదిలిపెట్టి జనాలందరూ కూడా నిజముగా స్వస్థత కలుగు చేస్తున్న ఫిలిప్పు వైపుకి వెళ్తూ ఉండారు. Now he finds that there is something with Philip and his people. That is why they are doing better than me. సీమోను ఏమనుకున్నాడంటే ఫిలిప్పుకి నాకన్నా ఏదో ఎక్కువ ఉంది కాబట్టి
అతను నాకన్నా ఎక్కువ చేయగలుగుతున్నాడు కాబట్టి వీళ్ళందరూ కూడా అతని వెనక వెళ్తున్నారు అనుకున్నాడు. So he was singing, "What shall we do?" Because he was losing money because of this. ఏమి చేయాలా తోచదు ఉండలేదన్నమాట సీమోనికి. ఎందుకంటే తన బ్రతుకు తెరువే మరి అక్కడ పోతూ ఉండింది, తనకు డబ్బులు వస్తూ ఉండలేదు. The entry of Philip into the city reduced his income. ఫిలిప్పు ఆ సమరయ పట్టణంలోకి అడుగు పెట్టడం ద్వారా సీమోనుకి ఆదాయం తగ్గిపోయింది. So he was troubled in his mind. అందుకే మనసులో చాలా ఆందోళన చెందాడు. And he was thinking what to do. అందుకే చాలా ఆలోచిస్తుండాడు కూడా. In this time, all the disciples, mostly all the disciples, camped in the city of Samaria to preach wider. ఈ సమయంలో మిగతా శిష్యులు కూడా అక్కడికి వచ్చి ఫిలిప్తో కలిసి ఇంకా ఎక్కువ పరిచర్య చేయడానికి ఆ సమరయకు వచ్చారు. And they found that people are coming towards God. Their minds and hearts were renewed. They are able to get the salvation experience. ఈ మిగతా శిష్యులు కూడా వచ్చిన తర్వాత ఈ సమరయలో ఉన్న వారందరూ కూడా దేవుణ్ణి అంగీకరిస్తున్నారు, రక్షణ పొందడానికి సిద్ధముగా ఉన్నారని అర్థమైంది వాళ్ళకి. And most of them took baptism through the hands of the disciples. వారిలో చాలా మంది కూడా శిష్యుల చేతుల మీదుగా బాప్తిసం కూడా పొందారు. But one thing was missing from them. కానీ ఒకటి వారిలో ఉండలేదు. That was the anointing of the Holy Spirit. అదేంటంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము వాళ్ళ మీద ఉండలేదు. This is a logic of a Christian living. ఇది క్రైస్తవ జీవితంలో ఆలోచించాల్సిన విషయం. When we born in this world as a child, ఈ లోకంలో మనము పిల్లవానిగా పుట్టినప్పుడు at one stage we come to know about God. ఒక సమయములో దేవుని గురించి తెలుసుకుంటాం మనం. And we go into the experience of salvation. రక్షణ అనుభవంలోకి కూడా వెళ్తాం మనము. And we may take the baptism, immersion baptism also. మనము మరి బాప్తిసం కూడా పొందుతాము. After that, every Christian must have an experience of anointing of the Holy Spirit. దాని తర్వాత ప్రతి ఒక్క క్రైస్తవునికి కూడా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ఆ అనుభవం ఉండాల్సిందే. This was and is the logic from the first century of gospel preaching around the world. మొదటి శతాబ్దం నుండి కూడా ఇదే పరిచర్య జరుగుతూ వస్తుంది. Even today, some of our Christian friends may lack this knowledge and this experience. ఈ కాలంలో కూడా మన కొంతమంది క్రైస్తవ సహోదరులకి ఈ అనుభవం ఉండకపోవచ్చు. I may advise and urge them to have this anointing of the Holy Spirit at the early time possible. వారందరూ కూడా మరి దేవుని దగ్గర కనిపెట్టి పరిశుద్ధాత్మ పొందాలని నేను వారిని కోరుకుంటున్నాను. So people, the disciples, decided to pray for them and anoint them with the Holy Spirit. ఈ పరిస్థితి చూసి శిష్యులందరూ కూడా వారి కోసం ప్రార్థన చేసి వారందరి మీద కూడా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము రావాలి, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రావాలని ప్రార్థన చేద్దాం అనుకున్నారు. In the verse 16 and 17, because the Holy Spirit had not yet come upon any of them, they had simply been baptized in the name of the Lord Jesus.
Then Peter and John placed their hands on them and they received the Holy Spirit. 16-17 వచనాలు చూసినట్లయితే అంతకు ముందు వారిలో ఎవడి మీదను ఆయన దిగియుండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రము పొందియుండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. So, not in Judea or Israel alone, people from Samaria had the experience of the anointing of the Holy Spirit. ఇజ్రాయేలు యూదయ దేశాల్లోనే కాకుండా సమరయ్యలో కూడా మనుషులకి ఈ పరిశుద్ధాత్మ యొక్క అనుభవం కలిగింది. Because with the help of the Holy Spirit, the spiritual level of a Christian will be lifted up, elevated more. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పొందుతామో క్రైస్తవుని యొక్క జీవితంలో ఒక ఎదుగుదల అనేది కనపడుతుంది అన్నమాట. In the Holy Bible, in the Gospel of John, chapter 1 and 2 are talking about the Holy Spirit in detail. యోహాను సువార్త 1-2 అధ్యాయాల్లో పరిశుద్ధాత్మ గురించి వ్రాయబడి ఉంది. Holy Spirit is the third person of the Trinity. త్రిత్వత్వంలో మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ. Our God, the Almighty Jehovah, మన దేవుడైన యెహోవా sent his own Son to this world as himself so that every human may see who was God. ఆయన కుమారుణ్ణి ఆయన రూపంలోనే ఇక్కడికి మనం పంపించి ఈ లోకానికి, అంటే ఆయన ఈ లోకంలోనికి వచ్చి అసలు దేవుడు ఎలా ఉంటాడనేది మనకు తెలిసే విధముగా యేసుక్రీస్తు వారిని పంపించారు. Jesus came into this world as God and as man, lived in this sinful world, but he was never a sinful man. దేవుడు మానవ రూపములో యేసుక్రీస్తు వారి రూపంలో ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో, ఈ పాపభరితమైన లోకంలో పాపము లేని వ్యక్తిగా ఆయన జీవించాడు. Like God, Jesus lived a sinless life in this sinful world. దేవుని లాగానే యేసుక్రీస్తు వారు ఈ పాప లోకంలో పాపము లేకుండా జీవించాడు. And when he was crucified, died and resurrected, సిలువ వేయబడి పునరుద్ధానం చెందిన తర్వాత God sent another comforter to us as the Holy Spirit. మనకి ఇంకా ఒక స్నేహితుని లాంటి వారిని పంపించారు. ఆ వ్యక్తే పరిశుద్ధాత్మ. Now we have three persons in one Godhead. ఒక వ్యక్తిలో ముగ్గురు వ్యక్తుల్ని మనం చూసినట్టుగా ఉంటుంది ఇక్కడ. Father, Son and Holy Spirit. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. Three persons in oneness and in one office. ముగ్గురు ఏకముగా ఉన్నట్టుగా ఒకే పనిలో కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. So the Holy Spirit is the person who is always with us in any time of our life. ఈ పరిశుద్ధాత్మ అనేది ఒక వ్యక్తిగా, మనకు ఒక ఆదరణకర్తగా మన జీవితంలో ఎల్లప్పుడూ ఉంటాడు. So Holy Spirit is in us, among us, as a comforter, and do miracles and wonders in and around us. పరిశుద్ధాత్మ మనలో ఉండి
మన మధ్యలో కూడా ఉండి మన ద్వారా ఎన్నో అద్భుత క్రియలు చేయటానికి ఉన్నాడు. But whether the Holy Spirit is in you is a matter of anointing. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడా లేదా అనేది తెలుసుకోవాల్సిన విషయము ఉంది. If God wants to use you for his kingdom, you must have the anointing of the Holy Spirit. దేవుడు ఆయన యొక్క పరిచర్యలో ఆయన యొక్క రాజ్యంలో మిమ్మల్ని వాడుకోవాలనుకుంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అనేది మీకు చాలా అవశ్యము. Before the ascension of Jesus Christ, he poured out, he put his hands on the disciples, go to different parts of the world and proclaim the gospel, heal the disease, make wonders, and make disciples through the Holy Spirit. యేసుక్రీస్తు వారు ఆరోహణం అవ్వకముందు శిష్యులందరితో కూడా వారిని ఆశీర్వదించి వారికి చెప్పింది ఏంటంటే ప్రపంచంలోకి వెళ్ళి శిష్యుల్ని చేయండి, పరిశుద్ధాత్మ ద్వారా అందరినీ స్వస్థపరచండి, వాక్యాన్ని ప్రకటించండి అని చెప్పాడు ఆయన. And when they were assembled in the upper room, as it is told in the Acts chapters, they were fully anointed by the Holy Spirit. మేడగదిలో కూడా వీరందరూ కూడుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు వీరందరి మీద కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. After that incident, the gospel was powerful in the midst of the people. ఆ మేడగదిలో జరిగిన సంఘటన తర్వాత జనముల మధ్యలో ఈ దేవుని యొక్క వాక్యము ప్రకటించడం చాలా మంచిగా జరిగింది. People cannot simply go to Samaria and preach. సమరయ్య అనే ప్రదేశానికి అలా వెళ్ళి ఎవరు కూడా దేవుని వాక్యం ప్రకటించడం కుదరదు. They won't easily accept any other thing other than what they knew. వారికి తెలిసిన దాన్ని తప్ప ఇంకా దేన్ని కూడా కొత్త దాన్ని అంగీకరించరాలి సులువుగా. But the power of the Holy Spirit in the disciples made them to reach the hearts of the Samaritans. కానీ శిష్యులలో ఉన్న ఆ శక్తి పరిశుద్ధాత్మ ద్వారా వారు సమరయ్యలో కూడా ఆ అందరు మనుషుల దగ్గరికి వెళ్ళగలిగారు. So, on seeing all the wonders and miracles of Philip and the disciples in the city of Samaria, Mr. Simon was very much affected and he was planning to do something. ఈ శిష్యులు ఫిలిప్పు చేస్తున్న కార్యాలన్నింటినీ కూడా చూసి ఈ సీమోను ఆశ్చర్యపోయాడు, విభ్రాంతి చెందాడు, ఆదాయం కూడా పోతూ ఉండింది, ఏదో ఒకటి చేయాలని ఒక ప్రణాళిక వేశాడు. So he joined with the common people and took baptism from the hands of the disciples. ఏం చేశాడు అతను? మిగతా వాళ్ళతో పాటు కలిసి ఫిలిప్పు చేతుల మీదుగా బాప్తిసం తీసుకోవడం చూస్తున్నాం మనం. But the thing with Mr. Simon was, కానీ సీమోనులో ఉన్న తేడా ఏంటంటే he knew that the spirit with which he was making money through magic was not the Holy Spirit. మాయ ద్వారా, గారడీ ద్వారా అతను చేస్తున్న ఆ పనులన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా కాదు అని తనకు తెలుసు. He was not able to be anointed by the Holy Spirit, however. అందుకనే అతని మీదకి పరిశుద్ధాత్మ రాలేదు, లేకపోతే పరిశుద్ధాత్మ వల్ల అభిషేకం కలగలేదు అతనికి. When the disciples were anointing the crowd, they had no differences between people. అక్కడ కూడుకున్న వారందరినీ కూడా వారు అభిషేకిస్తున్నప్పుడు వాళ్ళు ఎటువంటి వ్యత్యాసం చూపించలేదు. He might have been in the crowd for the anointing of the Holy Spirit. ఆ జన సమూహంలో ఇతను కూడా ఉండొచ్చు. But he was not able to get the anointing. కానీ అతనికి ఆ అభిషేకం అనేది జరగలేదు, రాలేదు. His aim is not to spread the gospel, to only to make money. సీమోను యొక్క
అసలు ఉద్దేశం ఏంటి? సువార్తను ప్రకటించడం కాదు, డబ్బులు చేసుకోవటమే. See, to do a witch business, to do a magic, you have to do so many things behind. గారడీలు చేయాలన్నా, మాయ చేయాలన్నా, అలాంటి వ్యాపారం చేయాలంటే దాని వెనక చాలా చేయాల్సిన పని ఉంటది. But the wonders of Philip and disciples were by God more powerful than, so he wanted to grab that power in him. సీమోను ఫిలిప్ గాని మిగతా శిష్యులు గాని చేస్తున్న అద్భుతాలు అవన్నీ సీమోను చేసే వాటికన్నా ఎక్కువగా ఉండినాయి, ఇంకా గట్టిగా ఉండినాయి. అది కూడా సంపాదిద్దాం అనుకున్నాడు సీమోను. In the verse 18, it is said, when Simon saw that the Spirit was given at the laying on the hands of the apostles' hands, he offered them money. And the following 19th word, give me also this ability so that everyone on whom I lay my hands may receive the Holy Spirit. మనం 18, 19 వచనాలు చూసినట్లయితే అపోస్తుల కార్యముల 8వ అధ్యాయంలో అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగెను. Because this Mr. Simon had no idea about the Holy Spirit. ఇలా ఎందుకు అడిగాడంటే సీమోనుకి ఈ పరిశుద్ధాత్మ గురించి అసలు ఎటువంటి అవగాహన లేదు. Even most of the people who were anointed on that place might not have much idea about the Holy Spirit. ఆ రోజు అక్కడ మిగతా వారు కూడా ఎవరైతే ఈ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందారో వారికి కూడా అంత అవగాహన ఉండి ఉండకపోవచ్చు. But their heart was pure because they already underwent salvation and baptism. కానీ వారి హృదయాలన్నీ కూడా ఎటువంటి కల్మషం ఉండలేదు, ఎందుకంటే వారు రక్షణ మార్గంలో వెళ్ళారు. The school of Holy Spirit is different from all the spirits around the world. పరిశుద్ధాత్మ యొక్క ఆ అభిషేకం కానివ్వండి, అది చేసే క్రియలు కానివ్వండి, మిగతా వాటితో చాలా భిన్నముగా ఉంటుంది. I may give some verses from the Bible about the working of the Holy Spirit. పరిశుద్ధ గ్రంథములోంచి కొన్ని వాక్యాలు చూసి పరిశుద్ధాత్మ ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం మనం. In the book of Zechariah, chapter 4, verse 6, it is said, this is the word of the Lord to Zerubbabel, not by might, not by power, but by my spirit, says the Lord Almighty. జకర్యా 4వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. Even if you have powerful warriors in your army, మీ యొక్క ఆ సేనలో చాలా యుద్ధం చేసే వాళ్ళు ఉన్నా సరే, but the success is not by these things, but by the power of the Holy Spirit. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మీకు విజయం అనేది కలిగేది కేవలము యెహోవా ద్వారానే. In the kingdom of the Jews, యూదుల రాజ్యంలో చూసినట్లయితే, those who ruled the people of Israel peacefully and succeeded their living in this world were completely anointed by God. ఇజ్రాయేలీయుల్ని పరిపాలించి ప్రశాంతంగా పరిపాలించిన వారు, జీవించిన వారు ఎవరంటే పరిశుద్ధాత్మచే అభిషేకం పొందిన వారే. Those who believed God and had the anointing of Holy Spirit, they had success and they had no defeats at all. ఎవరైతే దేవుని నమ్మి పరిశుద్ధాత్మచే నింపబడి ఉండారో
వారే పరిపాలన కూడా మంచిగా చేయగలిగారు. వారికి ఎటువంటి విధంగానూ అపజయం అనేది ఉండలేదు. In Matthew chapter 12:28, it is said that, responding to the claim of the Pharisees that Jesus cast out demons by the power of Satan, Jesus says, "But if I drive out demons by the Spirit of God, then the kingdom of God has come upon you." మనం మత్తయి సువార్త 12:25 నుంచి చూసినట్లయితే ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను, తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరపడును, అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిలుచును? Yes, there was a discussion and difference of opinion between the Jews whether Jesus was doing miracles under Holy Spirit or evil spirit. అక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు చేస్తున్న ఆ సూచక క్రియలు వాటన్నిటిని చూసి యూదుల్లో కూడా రెండు భాగాలుగా అయిపోయారు. Jesus asserted and he told very confidently that I am doing all these miracles by the Holy Spirit. That is why the kingdom of God has come on you. యేసుక్రీస్తు వారు పునరుద్ధానం చెంది వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ ఇక్కడికి రావటం ద్వారా ఆయన క్లియర్ కట్ గా చెప్తున్నారు ఏంటంటే, పరిశుద్ధాత్మ ద్వారానే నేను ఇవన్నీ చేయగలుగుతున్నానని చెప్తున్నాడు ఆయన. In the office of the Holy Spirit, పరిశుద్ధాత్మ యొక్క పనిలో Holy Spirit is the power of God which destroys the enemies. అపవాది లేకపోతే శత్రువు యొక్క పనిని నాశనము చేసే, క్రియని నాశనం చేసే శక్తే పరిశుద్ధాత్మ. Again, the work of the Holy Spirit is to crush the demonic spirits and the effects from the people. క్షణాల్లో ఉన్న మరి దురాలోచనలు, దురాత్మల్ని కూడా అణిచివేసి నాశనం చేసి శక్తి కూడా పరిశుద్ధాత్మకు ఉంది. In John 16:8, it is said, when he comes, the Holy Spirit comes, he will convict this world of guilt in regard to sin and righteousness and judgment. యోహాను సువార్త 16:8 చూసినట్లయితే ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. The three major aspects or the work of Holy Spirit among us are, మూడు ముఖ్యమైన అంశాలు పరిశుద్ధాత్మ మన మధ్యలో చేసేవి ఏంటంటే, Holy Spirit is a power of God. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. Holy Spirit destroys the demonic strongholds. అపవాది యొక్క లేదా దురాత్మల యొక్క స్ట్రాంగ్ హోల్డ్స్, వాటి శత్రువుల్ని అణచివేస్తుంది. And it convicts each and every person about the sin what he committed before. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా అతను చేసిన పాపము గురించి ఒప్పుకునేటట్టు చేస్తుంది అన్నమాట. So because he didn't know about all these things of the Holy Spirit, ఈ సీమోనుకి ఈ పరిశుద్ధాత్మ యొక్క ఇలాంటి విషయాలన్నీ తెలియకపోవటం వల్ల, I don't know how he got into salvation and took baptism. ఏ విధముగా అతను రక్షణ గురించి ఆలోచించాడు, బాప్తిసం తీసుకున్నాడు తెలియదు కానీ, but for his business making money, he wanted the Holy Spirit anointing. వ్యాపారం చేయడానికి, డబ్బులు ఆర్జించడానికి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కావాలనుకున్నాడు. When he approached the disciples, శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు the disciples were driven by the Holy Spirit.
శిష్యుల్లో పరిశుద్ధాత్మ ఉంది అన్న విషయం మనం మర్చిపోకూడదు. And he was demanding the disciples. అతను ఆ శిష్యుల్ని వచ్చి అడుగుతూ ఉండాడు. In the verse 19, 19వ వచనం చూసినట్లయితే, give me also this ability so that everyone on whom I lay my hands may receive the Holy Spirit. వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగెను. Now Peter is answering to him in the verse 20. 20వ వచనం చూసినట్లయితే పేతురు యొక్క జవాబు చూద్దాం. May your money perish with you because you thought you could buy the gift of God with money. మనం చూసినట్లయితే ద్రవ్యం నీ దగ్గరే పెట్టుకో అని చెప్తున్నాడు. ఇంకో విషయం కూడా గట్టిగా పేతురు చెప్తున్నాడు. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. The Holy Spirit of God anointing is completely free and it's a gift of God. ఈ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అనేది అందరికీ కూడా ఉచితముగా లభిస్తుంది. అది దేవుడు ఇచ్చే వరము. It is given to the people who had purified heart. ఎవరికైతే ఎటువంటి కల్మషము లేని హృదయం ఉందో వారికి ఈ పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది. Mr. Simon, as he was possessed man, he was not able to obtain the Holy Spirit, but he tried to buy Holy Spirit. ఈ సీమోను దురాత్మలచే నింపబడి ఉండాడు కనుక అతనిలోకి పరిశుద్ధాత్మ రాలేదు. పరిశుద్ధాత్మను కొనుక్కుందాం అనుకున్నాడు అతను. That is why Peter told simply, Holy Spirit is not for sale. అందుకే పేతురు ఒక విధంగా ఏం చెప్పాడు, పరిశుద్ధాత్మ వేలంకి లేదు, కొనటానికి లేదు అని చెప్పాడు. Holy Spirit is never a commercial product. పరిశుద్ధాత్మ అనే దాని ద్వారా వ్యాపారం చేసే అవకాశం లేదు. Holy Spirit cannot be sold to any person. ఎవరికి కూడా పరిశుద్ధాత్మ అనే దాన్ని మనం అమ్మలేము. Peter was very correct because he was anointed by God, saying this, let your money perish along with you because you tried to buy the Holy Spirit, the gift of God. పేతురు చాలా ఖచ్చితంగా అతనితో ఏం చెప్పాడంటే, నీతో పాటు నీ వెండి కూడా నాశనం అయిపోవాలని చెప్పాడు. అక్కడ నీ వెండి నీతో కూడా నశించును గాక అని చెప్పి అతనికి చెప్పాడు. ఎందుకంటే పేతురు పరిశుద్ధాత్మని అభిషేకింపబడిన వాడు, దాని విలువేంటో తెలుసు, అది ఏ విధంగా పొందాడో తెలుసు తనకి. May Peter be not knowing anything about Mr. Simon. సీమోను గురించి పేతురికి అంతా తెలిసి ఉండకపోవచ్చు. But Holy Spirit was telling Peter very certainly about him. కానీ పరిశుద్ధాత్మ పేతురికి సీమోను గురించి ఖచ్చితంగా చెప్తూ ఉండింది. In the verse 24, 24వ వచనం చూసినట్లయితే, Simon answered, in the verse 23, for I see that you are full of bitterness and captive of sin. Captive to sin. 23వ వచనం చూసిలే, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. If you have bitterness in your heart and you are captivated by sin, simply you don't have any relationship with Holy Spirit. దుష్టత్వము నీలో ఉండి పాపము బంధకములో మీరుంటే గనక పరిశుద్ధాత్మ పొందలేరు. Usually the people who are crazy on money will have all these things in their hearts. ఎవరికైతే ధనము మీద బాగా కోరిక ఉంటుందో వారి హృదయాలు ఇలాగే ఉంటాయి.
This man, Mr. Simon, didn't want to have a holy life. ఈ సీమోనుకి పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఉండలేదు. He want to upgrade his business to the next level by buying the Holy Spirit. అతని ఆలోచనల్లో ఏంటంటే తన వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. దానికి ఇంకో మార్గం ఏంటి? పరిశుద్ధాత్మను తన కొనుక్కోవాలి. This is the wrong thing even some Christians follow in these days. ఈ కాలంలో కూడా కొంతమంది క్రైస్తవులు ఇలాగా చేస్తున్నారు. In these days we can see such Christians in and around us. అలాంటి క్రైస్తవులను కూడా మన చుట్టుపక్కల మనం చూస్తున్నాము. God might have performed some miracles through them. వారి ద్వారా కొన్ని అద్భుతాలు దేవుడు చేసి ఉండొచ్చు. May God have given some anointing on them. వారికి కొన్ని అభిషేకం కూడా దేవుడు ఇచ్చుండొచ్చు. But if you make your anointing for making money, this is an answer from God. కానీ అలాగ అభిషేకం పొందిన తర్వాత ఆ అభిషేకాన్ని ధనము ఆర్జించడానికి గనక ఉపయోగిస్తే మనకి కూడా దొరికే జవాబు అదే. Anytime you use the Holy Spirit anointing to make money of even to live, that is the bitterness and the captivation of sin of your heart. ఎలాంటి చిన్న పొరపాటైనా సరే, లేకపోతే ధనం ఆర్జిద్దామన్న ఆలోచన పరిశుద్ధాత్మ ద్వారా వస్తే అది మనము పాపములో ఉన్నట్టుగానే, దాని యొక్క బంధకములో ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. Don't mistake Holy Spirit or the material blessings of this world. పరిశుద్ధాత్మని ఈ లోకంలో పొందే ఈ మామూలు ఆశీర్వాదాలతో కలుపుకుని మనం ఆలోచించకూడదు. God will bless you with whatever you want to live in this world. ఈ లోకంలో నువ్వు జీవించడానికి నీకు ఏవి కావాలో వాటన్నిటిని కూడా దేవుడు నీకు ఆశీర్వాదం రూపంలో ఇస్తాడు. If you ask God, He will give you. మనము దేవుని అడిగితే ఆయన ఇస్తాడు. But don't use your anointing of Holy Spirit to make money and for your living. కానీ పరిశుద్ధాత్మని మీ జీవనం కోసము, అదే విధంగా డబ్బులు ఆర్జించడం కోసం మాత్రం వాడుకోకూడదు. Don't mistake Holy Spirit for your living. మీ యొక్క బ్రతుకు తెరువు కోసము పరిశుద్ధాత్మను ఉపయోగించుకోవద్దు. The anointing of the Holy Spirit for doing God's kingdom business in this world. ఈ లోకంలో దేవుని యొక్క రాజ్యముకి సంబంధించిన పని చేయటానికే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఉపయోగించాలి మనం. To heal the sick, to pray for the wounded people, to make them joy through the Spirit. అస్వస్థత కలిగి ఉన్న వారికి స్వస్థత కలుగు చేయటానికి, బాధల్లో ఉండే వారికి మనం ప్రార్థన చేయటానికి, బంధకాల్లో ఉండే వారిని విడిపించడానికి మనం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఉపయోగించాలి. As Christians, let us be very careful and correct in these verses of today. ఈ మనము క్రైస్తవులుగా ఈ పరిశుద్ధాత్మ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. Let us not sell or buy Holy Spirit anymore. పరిశుద్ధాత్మని మనము కొందామని గాని అమ్ముదామని గాని ఆలోచన పెట్టుకోకూడదు. Holy Spirit is not for sale. పరిశుద్ధాత్మ అనేది అమ్మకానికి లేదు. Let us be very careful in these last days. ఈ చివరి దినాల్లో ఈ విషయం మీద మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Jesus taught to his disciples, I am giving you freely, you give freely. యేసుక్రీస్తు వారి శిష్యులకి ఏం చెప్పారు? నేను మీకు ఉచితముగా ఇస్తున్నాను, మీరు కూడా ఉచితంగా ఇవ్వండి అని చెప్పాడు. All disciples followed exactly the same. అందరు శిష్యులు కూడా అదే పాటించారు. The great philosopher
and the great minister apostle of Paul was working for his livelihood through his hands. అపోస్తలుడైన పౌలు కూడా మనం గమనించినట్లయితే తన బ్రతుకు తెరువు కోసము పని చేసుకుంటూ పరిచర్య చేశాడు. He didn't collect any offertory or any other money from his followers or from any church. ఎక్కడి నుండి కూడా కానుకలు అనేది అతను ఎప్పుడు తీసుకోలేదు. For his food, for his travel, everything, he made his own money. తన ప్రయాణము కోసము, తన భోజనము కోసము, తన బ్రతుకు తెరువు కోసము కష్టపడి పని చేశాడు పౌలు. Let us learn from the disciples. శిష్యుల ద్వారా మనం కూడా నేర్చుకుందాం. Our Holy Spirit in us is for the benefit of us and also the people around us. మనలో ఉన్న పరిశుద్ధాత్మ మన యొక్క అనుభవం కోసం, మన యొక్క మంచి కోసము, అదే విధంగా మన చుట్టుపక్కల ఉన్న వారి మంచి కోసమే. Let us exhibit the presence of the Holy Spirit in us, doing good to the people around us. మన చుట్టుపక్కల ఉన్న వారికి మంచి చేస్తూ మనలో ఉన్న పరిశుద్ధాత్మని మనము ప్రతిబింబిద్దాం. Let your blessing be a blessing to many people around you. మీరు పొందే ఆశీర్వాదము మిగతా వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉండే విధంగా జీవించాలి. So let us be very careful about the Holy Spirit in these days. ఈ కాలంలో ఈ పరిశుద్ధాత్మ గురించి చాలా జాగ్రత్తగా ఉందాం మనం. Let us not sell or buy Holy Spirit for any. Let us not buy or sell Holy Spirit in our lives. మనము ఏ విధముగాన మన జీవితంలో ఈ పరిశుద్ధాత్మ అనేది కొందామని గాని అమ్ముదామని గాని ఆలోచన పెట్టుకోవద్దు. Let us take all our bitterness and the captivity of sins from our hearts. మన హృదయంలోంచి ఉన్న ఈ కపటము, ఇలాంటి ఘోరమైన దుర్నీతి ఇదంతా కూడా తీసేద్దాం. Let us stay with prayer in the feet of God. Take away all bitterness, Lord, and take away all the captivity of Satan, double evil in my heart. మన యెహోవా కాళ్ళ దగ్గర మనము మోకాళ్ళుండి మనలో ఉన్న ఘోర దుష్టత్వము, దుర్నీతి బంధకంలోంచి బయటికి రావాలని ఆయన్ని వేడుకొందాము. The captivity of Satan is completely taken by, the captivity of Satan will be delivered only through God. అపవాది యొక్క బంధకాల నుంచి మనం రావాలంటే కేవలము దేవుడే ఆ పని చేయగలడు. Without the Holy Spirit anointing, it is very difficult to come out of the captivity of sin and Satan. పరిశుద్ధాత్మ యొక్క ఆ శక్తి లేనిదే మనము అపవాది యొక్క బంధకాల్లోంచి బయటికి రాలేము. Whenever we find him, let us pray to God that anoint me, Lord, with your Holy Spirit. సమయం దొరికినప్పుడల్లా మనము పరిశుద్ధాత్మతో అభిషేకించండి దేవా అని వేడుకొందాము, ప్రార్థన చేద్దాం. If you desire the anointing of Holy Spirit in your heart, God is ready to anoint you at any time. మీరు మీ హృదయములో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కావాలని మీరు కోరుకుంటే దేవుడు దాన్ని ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Our precious Heavenly Father, thank you, Lord, for this wonderful time. మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు ఇచ్చిన ఈ ప్రశస్త సమయం కోసం మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. Thank you, Lord, for talking to our brothers and sisters about the importance and anointing of Holy Spirit. మా సహోదరులతో పరిశుద్ధాత్మ యొక్క ఉపయోగము, దాని యొక్క అవసరత గురించి పంచుకునే అవకాశం కలుగజేసినందుకు ధన్యవాదాలు దేవా. Let your Holy Spirit be talking to our hearts, O Lord. మీ పరిశుద్ధాత్మ మా హృదయాలతో మాట్లాడేటట్టు చేయండి దేవా. Whosoever not anointed by Holy Spirit in these days may
have your complete anointing in these days. ఈ కాలములో ఎవరికైతే మీ యొక్క అభిషేకము పొందలేదో వారందరికీ కూడా ఈ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము అందజేయండి దేవా. Without Holy Spirit, we cannot be a full Christian in this world. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము లేనిదే మేము పరిపూర్ణమైన క్రైస్తవులుగా జీవించలేము దేవా. And we cannot do any godly business in this world. ఎలాంటి దేవుని యొక్క కార్యములు మేము చేయలేము దేవా. And we cannot do any good thing for the kingdom of God. పరిశుద్ధాత్మ అభిషేకం లేనిదే మేము ఎలాంటి మంచి కార్యం కూడా చేయలేని పరిస్థితి దేవా. Anoint us, Lord. ఇప్పుడు మమ్మల్ని అభిషేకించండి దేవా. Holy Spirit, be anointing us in these days, O Lord. ఈ కాలంలో మా అందరి మీదకి అభిషేకము వచ్చేటట్టు చేయండి దేవా. Take away all bitterness from our hearts. సమస్త దుష్టత్వము మా హృదయాల్లోంచి తీసేయండి దేవా. And deliver us from the captivity of sin and Satan. పాపము యొక్క అపవాది యొక్క బంధకాల్లోంచి మాకు విడుదల కలుగజేయండి దేవా. Let us pure our hearts and get the Holy Spirit from you. మా హృదయాల్ని మేము పరిశుద్ధాత్మకు అప్పచెప్పుకునేటట్టు చేయండి దేవా. Never and never let us buy or sell Holy Spirit anymore in this world. పరిశుద్ధాత్మని కొందామన్న ఆలోచన, అమ్ముదామన్న ఆలోచన మాకు ఎప్పుడు కూడా మా తలంపుల్లో రాకూడదు దేవా. If anyone had not the experience of Holy Spirit anointing in these days, ఎవరికన్నా సరే ఈ కాలంలో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అనుభవం లేకపోయి ఉంటే, if anyone is hearing this message who is not having the experience of Holy Spirit, పరిశుద్ధాత్మ యొక్క అనుభవము ఈ వాక్యం వింటున్న వారికి లేని ఎడల, anoint them, Lord, in these days. వారిని ఈ కాలంలో మీరు అభిషేకించండి దేవా. Change their hearts so that they may get the experience of salvation. వారి హృదయాన్ని తాకి వారికి రక్షణ అనుభవం కలిగేటట్టు చేయండి దేవా. Take the baptism in time. సరైన సమయంలో బాప్తిసం తీసుకుని, and let your Holy Spirit be anoint them in full. వారిని పరిశుద్ధాత్మ అభిషేకము కలిగేటట్టు చేయండి దేవా. Let us prepare to do your gospel duties just like the disciples did in this world. మీ యొక్క సువార్తని ప్రకటించడము ఏ విధంగా అయితే శిష్యులు చేశారో ఆ విధంగా మేము కూడా చేయగలిగేటట్టు చేయండి దేవా. Let us not sell or buy Holy Spirit in any part of our life, O Lord. మా జీవితంలో ఎప్పుడూ కూడా మేము పరిశుద్ధాత్మని కొందామని గాని అమ్ముదామని గాని అలాంటి ఆలోచన రాకుండా చేయండి దేవా. Give us the heart to accept and respect Holy Spirit. పరిశుద్ధాత్మని అంగీకరించే హృదయం మాకు ఇవ్వండి దేవా. And bless us all, Lord, to live a holy life in this world. మా అందరినీ కూడా మీ పరిశుద్ధాత్మతో ఆశీర్వదించండి దేవా. Let your name be glorified in every activities of us. మా జీవితంలో ప్రతి కోణములో కూడా మీకే మహిమ కలగాలి దేవా. Let your Holy Spirit be exalted and your kingdom be exalted. మీ రాజ్యము మహిమ కలుగును గాక, మీ పరిశుద్ధాత్మ కూడా మహిమ కలగాలి దేవా. We ask everything in and through the holy name of our Lord and Savior Jesus Christ. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము దేవా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.